వైసీపీలో అవమానాలు భరించలేకే ఆ పార్టీని వీడి జనసేనలో చేరానని గంజి చిరంజీవి స్పష్టం చేశారు. అధికారం కోసమే పార్టీ మారాను అనే ఆరోపణలు సరికాదన్నారు. త్వరలోనే లోకేష్ ను కలుస్తానని తెలిపారు. నిజంగానే అధికారం కోసం చిరంజీవి మారితే 19లో స్పాట్లోనే మారాలి. నేను మారలా. తర్వాత కూడా 3 సంవత్సరాలు నేను పనిచేశాను. ఇప్పుడు కూడా అవమానకర రీతిలో నాకు ఇక్కడ జరిగిన నేను స్పాట్లో పార్టీ మారలా. జనరల్ గా విమర్శలు కామను. చిరంజీవి ఏంది ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో పోతున్నాడు, నిలకడ లేదు అనే ధోరణిలో రాజకీయంగా విమర్శలు వస్తాయి. చిరంజీవికి జరిగిన అన్యాయం ఏంటి? ఆ అన్యాయానికి నిజంగా స్వార్థపరుడవుతే ఆనాడే ఆ స్పాట్లోనే డెసిషన్ తీసుకునేవాడు కదా. ఇప్పుడు ఎందుకు తీసుకున్నారనేది సదుద్దేశంతో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.